ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని ఎంప్లాయీ సాలరీ స్టేట్మెంట్‌ని ఏ విధంగా మనం ఫైండ్ చేయొచ్చు, ఏ విధంగా దీనికి ఫార్ములాస్ ఏ విధంగా రాస్తాము అనేది ఈ వీడియోలో చెప్పుకుందాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ నేను ఒక టేబుల్ ఒకటి డిజైన్ చేసుకున్నాను. దీనిలో ఒక 5 మెంబర్స్ ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చాను. రాజు, కిరణ్, లక్ష్మి, గిరి, రేవంత్. వాళ్ళ బేసిక్ సాలరీ కూడా రాజుకి 25,000, కిరణ్‌కి 32,000, లక్ష్మికి 15,000, గిరికి 18,000, రేవంత్‌కి 29,000 తీసుకున్నాను. ప్రతి ఎంప్లాయీకి కూడా బేసిక్ ఎంతొస్తే దానిలో 10% ట్రావెలింగ్ అలవెన్స్ రావాలి. ఇక్కడ నేను పైన తీసుకున్నాను చూడండి. అలాగే 5% డైలీ అలవెన్స్ వస్తుంది. 20% హెచ్ఆర్ఏ వస్తుంది. 10% పీఎఫ్ కట్ అవుతుంది. 8% గ్రాట్యుటీ కట్ అవుతుంది. నాకు గ్రాస్ సాలరీ కావాలి, డిడక్షన్స్, నెట్ సాలరీ అనేది కావాలి. సో, దీనికోసం మనం ఫస్ట్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఫైండ్ చేద్దాం. ట్రావెలింగ్ అలవెన్స్ ఫైండ్ చేయాలంటే ఈక్వల్ టు ఏ ఫార్ములా రాయాలన్నా ఈక్వల్ టు బేసిక్. రాజుకి బేసిక్ అంటే ఏదండి? ఇదే కదండీ! B4 ఇంటూ ఎంతండి పర్సెంట్ అక్కడ ట్రావెలింగ్ 10% కాబట్టి 10 అని టైప్ చేసి మీరు షిఫ్ట్ పట్టుకొని 5 అనేది ప్రెస్ చేస్తే మీకు పర్సెంటేజ్ సింబల్ వస్తుందండి. ఆ పర్సెంటేజ్ సింబల్ ప్రెస్ చేశారనుకోండి, ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ట్రావెలింగ్ అలవెన్స్ ఎంత అనేది వస్తుంది. అదే విధంగా సేమ్ డైలీ అలవెన్స్ అండి. డైలీ అలవెన్స్ కూడా బేసిక్‌లోనే కదండీ మనకి డైలీ అలవెన్స్ 5%. సో, బేసిక్ అనేది సెలెక్ట్ చేయండి. B4 అనేది ఇంటూ 5% కాబట్టి 5 అనేది టైప్ చేసి మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని 5 చేస్తే మనకి పర్సెంటేజ్ సింబల్ వస్తుందండి. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఈ డైలీ అలవెన్స్ కూడా ఎంత అనేది వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసుకోండి. ప్రతి ఎంప్లాయీకి కూడా వస్తుంది. అలాగే మీరు సేమ్ హెచ్ఆర్ఏ ఈక్వల్ టు బేసికే కదండీ! బేసిక్ సాలరీలో ఎంతండి మనకి ఇంటూ 20% కాబట్టి 20 అని టైప్ చేసి పర్సెంటేజ్ సింబల్ ఇవ్వండి. పర్సెంటేజ్ సింబల్ అంటే షిఫ్ట్ పట్టుకొని 5. సో, మీరు ఎంటర్ చేస్తే మనకి 20% అనేది వస్తుంది. మీరు డ్రాగ్ చేస్తే మిగతా ఎంప్లాయీస్ కూడా వస్తుంది. అలాగే పీఎఫ్ ఎంతండి మనకిక్కడ 10% అండి. ఓకే. ఈక్వల్ టు బేసిక్ ఇంటూ పీఎఫ్ ఎంతండి మనకి 10% కాబట్టి 10 అనేది టైప్ చేసి పర్సెంటేజ్ ఇవ్వండి. సో, పీఎఫ్ అనేది మనకి ఆటోమేటిక్‌గా వస్తుంది. ఈ పీఎఫ్ అనేది కూడా డ్రాగ్ చేస్తే మీకు అన్ని ఎంప్లాయీస్‌కి అందరు ఎంప్లాయీస్‌కి కూడా వస్తుంది. ఈక్వల్ టు గ్రాట్యుటీ కూడా బేసిక్ మీదే 10% అండి. బేసిక్ ఇంటూ 8% అండి. సో, 8% అనేది ఇవ్వండి. సో, ఇంటూ ఇవ్వలేదండి. 8% ఎంటర్. మనకి ఈ గ్రాడ్యుటీ కూడా వచ్చింది. ఇప్పుడు నాకు గ్రాస్ సాలరీ కావాలి. గ్రాస్ సాలరీ అంటే ఏంటి అంటే, మన బేసిక్ సాలరీతో పాటు మనకి ఏమేమి వస్తున్నాయో వాటినన్నిటిని గ్రాస్ సాలరీ అంటారండి. మన సాలరీలో కట్ అయ్యే వాటిని కాదండి. మనకి బేసిక్‌తో పాటు ఏమేమి వస్తున్నాయి. ఇక్కడ నేను తీసుకున్న దాని ప్రకారం బేసిక్‌తో పాటు మనకి ఏమేమి వస్తాయండి? ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుంది. డైలీ అలవెన్స్ వస్తుంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది వస్తుంది. సో, ఈక్వల్ టు బేసిక్ అంటే రాజుకే కదండీ మనం రాస్తున్నాం. బేసిక్ ప్లస్ ట్రావెలింగ్ అలవెన్స్ ప్లస్ డైలీ అలవెన్స్ ప్లస్ హౌస్ రెంటల్ అలవెన్స్. అంటే ఇక్కడ బేసిక్ అంటే మనకి రాజుకి B4 కాబట్టి అలాగే ట్రావెలింగ్ ప్లస్ ట్రావెలింగ్ అలవెన్స్ C4 ప్లస్ D4 అంటే డైలీ అలవెన్స్ ప్లస్ E4 అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్. ఇవన్నీ కూడా మీరు ప్లస్ చేసి ఎంటర్ చేస్తే మనకి గ్రాస్ సాలరీ ఎంత అనేది వస్తుందండి. సో, దీన్ని కూడా డ్రాగ్ చేస్తే మిగతా ఎంప్లాయీస్ కూడా మనకి గ్రాస్ సాలరీ అనేదైతే రావడం జరిగింది. నెక్స్ట్ డిడక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే మన సాలరీలో ఏమేం కట్ అవుతున్నాయి? ఏమేం కట్ అవుతాయండి సాలరీలో ఇక్కడ నేను తీసుకున్న దాని ప్రకారం? పీఎఫ్, అండ్ గ్రాట్యుటీ. ఈ 2 కట్ అవుతాయి కాబట్టి ఫస్టు ఎంత డిడక్షన్స్ అని అడుగుతున్నాడు కాబట్టి ఈక్వల్ టు ఈ రెండిట్లిని మనం యాడ్ చేద్దామండి. యాడ్ అంటే పీఎఫ్ అంటే మనకి ఎంతండి అనేది ఎఫ్ కాలమ్‌లో ఉంది F4 ప్లస్ అలాగే గ్రాట్యుటీ అనేది జీ కాలమ్‌లో ఉంది G4. ఈ రెండిట్లిని యాడ్ చేస్తే మనకి డిడక్షన్స్ మన సాలరీలోంచి ఏమేం కట్ అవుతున్నాయో ఆ టోటల్ అనేది మనకొస్తుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలండి? ఏం కావాలండి? నెట్ సాలరీ మనకొచ్చే నెట్ సాలరీ అనేది కావాలి. సో, ఈక్వల్ టు మన గ్రాస్ సాలరీ ఏదైతే ఉందో అంటే H4 అండి రాజు అనే పర్సన్‌కి మైనస్ డిడక్షన్స్ కట్ అయ్యేయన్నీ కూడా మైనస్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా నెట్ సాలరీ అనేది వస్తుంది. దీన్ని మీరు డ్రాగ్ చేయండి. మిగతా ఎంప్లాయీస్ కూడా మనకి నెట్ సాలరీ అనేదైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎంఎస్ ఎక్సెల్‌లోని ఎంప్లాయీ సాలరీ స్టేట్మెంట్‌ని యూజింగ్ ఫార్ములాస్ యూజ్ చేస్తా మనం చేయొచ్చండి. ఫ్రెండ్స్, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ వెరీ మచ్.